చాలా మంది చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం డిగ్రీ చేస్తున్నాం కదా, ఎంసీఏ చేస్తున్నాం కదా, ఎంటెక్ చేస్తున్నాం కదా, స్టడీ అయిపోయినట్టు ఈజీగా జాబ్ వచ్చేది అని చెప్పి అనుకుంటారు. కాకపోతే రియాలిటీ ఏంటంటే కొన్ని వందల మంది హైదరాబాద్ లోని, బెంగళూరులోని సరైన స్కిల్ సెట్ లేక, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ స్కిల్స్ లేక వాళ్ళు ట్రైనింగ్ లో జాయిన్ అవుతూ ఉంటారు స్టడీస్ అయిపోయిన తర్వాత. కొంతమందికి ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయిపోయింది అయినప్పటికీ జాబ్స్ రావు. కొంతమంది స్టిల్ స్ట్రగ్లింగ్, ఆ కోర్స్ ఫీజు కట్టుకుంటా, రెంట్స్ కట్టుకుంటా, మళ్ళీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే ల్యాప్టాప్ కొనుక్కుని అట్ ఏ టైమ్ మనీ వేస్ట్ అయిపోయింది, టైం కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే 100% అన్నది స్టడీ మీద పెట్టకుండా ఒక 80%, ఒక 70% పెట్టుకుని రిమైనింగ్ పర్సెంటేజ్ అన్నది మీ ఫ్యూచర్ జాబ్ గురించి, ఏదైతే జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ కి రిలేటెడ్ ఏవైతే స్కిల్స్ ఉండాలి దాని మీద పెట్టండి ఫోకస్. అప్పుడు మాత్రమే స్టడీస్ అయిన వెంటనే ఈజీగా మీరు క్రాక్ చేయగలరు ఎలాంటి జాబ్ అయినా సరే. లేదు నాకు వచ్చేస్తుంది ఈజీగా అంటే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చేద్దలే ఈజీగా, మన రిలేటివ్స్ ఉన్నారు కదా అని చెప్పి అనుకునేవాడిని. ఏమైంది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, స్కిల్ ఏం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ లేవు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అన్నారు. ఏమైందంటే స్ట్రగులింగ్ స్టార్ట్ అయింది. ఇంకా హైదరాబాద్ వెళ్ళి కోర్స్ కి, ల్యాప్టాప్స్ కి, స్టేయింగ్ కి అమౌంట్ అవి ఇవి అని చెప్పి చాలా మనీ వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. సరే, ఎలా అయితే చివరికి ఏదో చిన్న జాబ్ వచ్చింది. ఎంత స్ట్రగుల్ అయిన తర్వాత చిన్న జాబ్ వస్తే ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉంటదంటే ఏమి ఉండదండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే చదువుతున్నప్పటి నుంచే చాలా మంది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి జాబులు చేస్తున్నారు. లేదు అంటే అట్లీస్ట్ స్కిల్స్ అయినా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, బేసిక్ నాలెడ్జ్ అయినా సరే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఓన్లీ స్టడీస్ మీద పెట్టుకుంటున్నారు. సరే స్టడీస్ చదువుతూ వచ్చేద్దని చెప్పి అనుకుంటారు ఈజీగా. అంత ఈజీగా అయితే లేదేమని ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్, చాలా ఫిల్టర్ చేస్తున్నారు ఒక జాబ్ ఇవ్వడానికి. ఒక 1-2 రౌండ్స్ లో ఏమి అయిపోవట్లే, ఒక 5-6 రౌండ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసి అప్పుడు ఇస్తున్నారు జాబ్స్. ఇప్పుడు అంత ఈజీగా అయితే లేదు, ఒకసారి మైండ్ లో అయితే పెట్టుకోండి. కంప్లీట్ అయితే 100% స్టడీస్ మీద అయితే ఫోకస్ చేయకండి. ఎంతో కొంత పర్సంటేజ్ మీ పర్సనల్ గా మీరు మీరు ఏదైతే జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో దానికి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు యూజ్ చేసుకోండి టైం అన్నది. ఓకే, ఈ వీడియో యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నా చాలా మందికి. ఒకవేళ యూస్ఫుల్ అయినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి.